వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాలు వంటలు. ఇవాల్టి మనం మిల్లెట్స్ మ్యాజిక్ లోని ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవి మ్యామ్ ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్ సుజిత. ఎలా ఉన్నారు? మ్యాచింగ్ కొంచెం దగ్గరగా లైట్లీ. yes. ఓకే. యా మ్యామ్, ఏంటి ఇవాళ మనం ప్రిపేర్ చేసుకోబోతున్న రెసిపీస్ ఏంటి? ఇంగ్రీడియంట్స్ చూస్తే విపరీతంగా కనిపిస్తున్నాయి. మొత్తం కిచెన్ అంతా ఇక్కడ తీసుకొచ్చేసాను. సో నేను అలా అనుకుంటే అన్నాను అంతే. ఓకే, ఏం చేయబోతున్నారు? ఇట్స్ అ బ్రేక్ఫాస్ట్ ఐటమ్. అయితే చాలా వానాకాలం కదా సుజిత, కొద్దిగా చట్పటాగా ఉండాలనేసి ఈ ఐటమ్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయని చూసి భయపడకండి. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇట్ గోస్ వెరీ గుడ్ ఆన్ డైజెషన్ అండ్ వెరీ ఫిల్లింగ్ అండ్ ఇట్స్ అ కంప్లీట్ మీల్ అనమాట. పూర్తిగా ఒక మీల్ కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. అయితే చాలా రకాల అప్పాలు మనం చూసాము మన ప్రోగ్రాంలో. నేను చాలా రకాల అప్పాలు చూపించాను. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అప్పం అండ్ చట్పట అండ్ టేస్టీ. సో మసాలా రాగి అప్పం. సో ఇవాల్టి మన రెసిపీ మసాలా రాగి అప్పం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మసాలా రాగి అప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, టమాటా ముక్కలు, నూనె, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, క్యారెట్ ముక్కలు, కొబ్బరి పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, టొమాటో పేస్ట్, కారము, పచ్చిమిరపకాయలు, ఆవాలు, పెరుగు. సో ఎట్లానో అంటే ఇంగ్రీడియంట్స్ చూసి భయపడద్దు, రెసిపీ మాత్రం చిన్నది అన్నారు కదా. ఇప్పుడు చెప్పండి మేకింగ్ ప్రాసెస్ ఏంటి? బౌల్ తీసుకుందాం. అక్కడి నుంచి నాకు ఒక స్పూన్ ఇచ్చేసే. ఒక స్పూన్. సో స్పూన్లో రాగి అప్పాలి కాబట్టి రాగి పిండి ఒక 2. దానికన్నా బిఫోర్ మనం ఇక్కడ చేసుకోవడానికి సాల్ట్ చేసుకోవడానికి ఏమి లేదు, డైరెక్ట్గా అప్పం పిండి కలిపి పెట్టేసేయడమే. సో రాగి పిండి నేను అప్రాక్సిమేట్లీ 2.5 తీసుకున్నాను. 3 స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. దీంట్లోకి మనకి 1 స్పూను బియ్యం పిండి వాడుతున్నాను నేను. మీరు కావాలంటే బియ్యం రవ్వ కూడా వాడచ్చు. బియ్యం రవ్వ కూడా వాడచ్చు, లేదా ఉప్మా రవ్వ కూడా వాడచ్చు. ఇట్స్ అప్ టు యూ అనమాట. దీంట్లో నేను టేస్ట్కి అనుగుణంగా సాల్ట్, దీన్ని మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రా, ఏది వేయించక్కర్లేదు, ఏది కూర చేయక్కర్లేదు. కానీ మీకు అలాగ రా ఇష్టం లేదు, మాకు కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన వెజిటబుల్ నోట్కి వస్తే బాగుంటుంది అనుకుంటే, ఎలా అయినా వెజిటబుల్స్ అన్నీ అప్పంలో మనకి మొత్తంగా స్టీమ్ అయిపోతాయి కాబట్టి కరకర నోటికి తగిలేది ఏమీ ఉండదు, మెత్తగా ఉడికిపోయే ఉంటాయి. లేదు అయినా మాకు వేయించినవే ఇష్టము అనుకుంటే ఒకసారి వేయించి కలుపుకోండి. నేనైతే రా కలుపుతున్నాను. ఓకే. సో ఉల్లిపాయని రోజు మనం తీసుకునే డైట్లో ఎన్నిసార్లు తీసుకుంటే అంత మంచిది. ఈ మధ్యకాలంలో నేను టేకప్ చేసిన చిన్న రీసెర్చ్ యాక్టివిటీలో నాకు తెలిసిన కొత్త విషయం ఉల్లిపాయ గురించి ఏంటి అంటే, చాలామంది హై కొలెస్ట్రాల్తో బాధపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్ ఎక్కువైపోయి హెచ్డిఎల్ తక్కువ అయిపోయిన వాళ్ళు ఉంటారు. హెచ్డిఎల్ పెంచాలి అనుకునే వాళ్ళు, సహజంగా పెరగాలి వితౌట్ సప్లిమెంటేషన్, మందులు కాకుండా అనుకునే వాళ్ళు పచ్చి ఉల్లిపాయని సాలెడ్ రూపంలో కానీ మజ్జిగ పులుసులో కానీ అలాగ మీరు రోజు కనీసం 1 ఉల్లిపాయని పూర్తిగా తీసుకోండి. క్రమేణా మీ హెచ్డిఎల్ లెవెల్ స్టేబుల్ అయ్యి మెల్లగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ కొద్దిగా పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, ఫెంటాస్టిక్ వెజిటబుల్ ఇది. వెరీ గుడ్ ఫర్ దోస్ హూ వాంట్ టు లూజ్ వెయిట్. గ్రేట్ ఫ్లేవర్ ఇస్తుంది. లోడ్స్ ఆఫ్ వాటర్ అండ్ డార్క్ గ్రీన్ కాబట్టి ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్. ఎనీ డార్క్ గ్రీన్ వెజిటబుల్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ రిజన్. దీనిలో మీరు కావాలనుకుంటే రెడ్ అండ్ యెల్లో క్యాప్సికమ్ కూడా మీరు వేసుకోవచ్చు. అలాగే కమింగ్ టు జింజర్, మనందరికీ తెలుసు పాండమిక్లో బాగా ఫేమస్ అయిన ఒక స్పైస్ జింజర్ అనమాట. జింజర్ టీ చాలా ఫేమస్ అయిపోయింది. యూ ఆల్ కెన్ హ్యావ్ ఇట్. ఇట్స్ రియలీ వెరీ గుడ్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం క్యారెట్ వేసుకున్నాము. అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర, a little of కారము, a little of జీలకర్ర, సో ఇవన్నీ కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో పెరుగు
సో పులియబెట్టట్లేదు కాబట్టి పులియబెట్టట్లేదు, పెరిగేసేసుకుందాం. ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి ఈ సోడాలు, ఫ్రూట్ సాల్ట్ వీటన్నిటికంటే కూడా ఇది బ్రహ్మాండమైన టేస్ట్, స్మెల్ ప్లస్ ప్రోబయోటిక్, అంటే మీ జీర్ణక్రియని మెరుగుపరచడానికి కావాల్సినటువంటి సూక్ష్మక్రిములు ఏవైతే ఉంటాయో, మంచివి ఏవైతే గుడ్ బ్యాక్టీరియా ఉంటాయో అవి పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ వాసన చూసావా తేడా ఎంత చక్కగా, ఆల్రెడీ మనకి ఆ పులుసు పెట్టిన అప్పం పిండి లాగా స్మెల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెంగా యాడ్ చేయి. ఇంకొంచెం వేసుకోవచ్చు సుజిత. ఇందులో బియ్యపిండి ఉంది కాబట్టి ఏమవుతుందంటే బియ్యపిండి కొద్దిగా నీళ్లు పట్టుకుంటుంది. బియ్యపిండి వద్దు అనుకున్న వాళ్ళు రవ్వ వాడుకోవచ్చు, అంటే బియ్యపు రవ్వ వాడచ్చు, ఉప్మా రవ్వ వాడచ్చు, జొన్న రవ్వ వాడుకోవచ్చు, లేదా కొద్దిగా ఎనీ కైండ్ ఆఫ్ రవ్వ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్ అనమాట. సో ఈ పిండి మనకి రెడీ అయిపోయింది. దీని పక్కన పెట్టుకుందాం సుజిత. ఈ లోపల అప్పం ప్యాన్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి చాలు, స్టవ్ వెలిగించేసేయి. మూత పెట్టు, ఒక్క నిమిషం వేడైపోతుంది త్వరగా. తర్వాత మనం దాంట్లో అప్పం ప్యాన్లో అప్పాల కోసం ఇవి రెడీ చేసేయచ్చు. ఇంకా ఇంగ్రీడియంట్స్ మిగిలి ఉన్నాయి కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ మళ్ళీ వాడుకుందాం మనం. ఇవి మసాలా అప్పాలు కాబట్టి ముందు మనం అప్పాలు తయారు చేసుకుని దానికి మళ్ళీ మసాలా ఫ్లేవర్ యాడ్ అయ్యే విధంగా మళ్ళీ టాస్ చేసుకుంటాం మనం. మళ్ళీ మనం ఒక మసాలా మిక్స్చర్ తయారు చేసుకుని దాన్ని అది పూర్తిగా అప్పాలకి పట్టే విధంగా మనం వాటిని టాస్ చేసుకుంటాం కాబట్టి దట్స్ వై స్పెషల్ నేమ్ మసాలా రాగి అప్పం అనమాట. సో మసాలా అప్పం పిండిలో వెళ్ళట్లేదు, అప్పాలు అయ్యాక మనం మళ్ళీ దానికి మసాలా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో మూత తీసేసి మనం పెడదాం. రాగి పిండి కాబట్టి కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. చాలా సన్న మంట పెట్టి మనం మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ రెసిపీ రాగి అప్పం తయారైపోతుంది. సన్నటి మంటలో పెట్టుకోండి. బాగా అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చా, లేకపోతే అయిన తర్వాతే స్టార్ట్ చేద్దామా? అది మనం మసాలా తయారు చేసుకోవడానికి కొద్దిగా పద్ధతి ఉంది. ఫస్ట్ అయితే ఇది మనం అప్పాలు తయారు చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, వెయిట్ చేసేద్దాం. ఓకే, వీటిని సో ఒకవైపు కాలిపోయింది కదా, తిరిగేస్తున్నాం. మళ్ళీ మూత పెట్టేసి ఉంచి మేడం అయిపోయింది, కుక్ అయిపోయింది. ఆఫ్ చేసేసాయి, ఆఫ్ చేసేసి ఆ బౌల్లోకి తీసేసుకోండి. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుని మామూలు ప్యాన్ పెట్టుకుందాం. సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకో. ముందు ప్యాన్ సిమ్లో పెట్టు. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మసాలా ఒక పేస్ట్ ఒకటి తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సుజిత. ఆయిల్ వేసాను 2 స్పూన్స్. అలా ఉంచు. మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి కోసం మనం మిక్సీ జార్లో కొద్దిగా టమాటా ముక్కలు తీసుకుందాం. ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లము, కొద్దిగా జస్ట్ లిటిల్ జీలకర్ర, తర్వాత కొద్దిగా
లైట్గా కారం, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. దీన్ని మనం మిక్సీలో బ్లెండ్ చేసుకుందాము. ఈ లోపల సుజిత ఆయిల్ కనుక కాగితే కొద్దిగా మనము ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అవి రెండు వేసేస్తే ఈ లోపల నేను ఇది మిక్సీ పట్టేస్తాను. మసాలా రెడీ అవుతుంది అనమాట. సో అక్కడ రెడీ అయిపోయింది కాబట్టి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు, తర్వాత కొద్దిగా చాలు కొద్దిగా జీలకర్ర, అవి కనుక చిట్పట్లాడితే కొద్దిగా మనం కరివేపాకు వేసుకుందాం. వేసాను, అది వేస్తే చిట్పట్లాడుతుంది. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొద్దిగా వాటర్ ఇవ్వచ్చుతా, దీంట్లో కొద్దిగా వాటర్, స్మెల్ బాగుంది మ్యామ్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది కొద్దిగా బాగా దగ్గర పడేంత వరకు సాటే చేసుకుందాము. ఆ టమాటోలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు దాన్ని మనం సాటే చేసుకుందాం అన్నమాట. టొమాటోలో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది సుజిత, లైకోపీన్ అంటారు దాన్ని. ఇది శరీరంలో అనవసరమైన కొవ్వు తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అలాగే మనకి డీటాక్సిఫై చేయడానికి పనికొచ్చే విధంగా ఉంటుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి టొమాటోలో చాలా, ఎందుకంటే బీటా కరోటిన్ ఉంటుంది కాబట్టి అది చాలా బాగా మనకి ఇమ్యూనిటీ పెంచడానికి కూడా బాగా పనిచేస్తుంది. వైటమిన్ సి ఉంటుంది. సో టమాటాని ఎన్ని రకాలుగా మనం వాడుకోగలిగితే అన్ని రకాలుగా వాడుకోవచ్చు. సాలెడ్ రూపంలో అయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటబుల్ కింద చెప్పచ్చు అనమాట. ఓకే, ఇంకొద్దిగా దాన్ని దగ్గర పెట్టుకుందాం. దగ్గరికి రానివ్వు. దీంట్లో ఇంకొక కొద్దిగా జస్ట్ లిటిల్ ఆఫ్ టొమాటో సాస్ యాడ్ చేస్తున్నాను. టొమాటో ప్యూరే కూడా యాడ్ చేసుకోవచ్చు, టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, మంచి ఫ్లేవర్ రావడం కోసము. మంట కొద్దిగా ఎక్కువ చెయ్యి. తేమ మొత్తం ఆల్మోస్ట్ వెళ్ళిపోయేటట్టుగా దీన్ని మనం మసాలాని సాటే చేసుకుందాము. ఇప్పుడు మనం అప్పాలన్నీ ఇందులో వేసేసాం. అంతే, తగ్గించుకుందాం సుజిత. ఇంగువ వాసన, ఇంగువ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు దీనిలో కావాలనుకుంటే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంకే ప్రత్యేకమైన మసాలాలు అవసరం లేదన్నమాట ఇందులో. ఇవి ఒక 2 minutes మనం మూత పెట్టేద్దాము సుజిత. ఒక 2 నిమిషాలు పూర్తిగా టమాటా మసాలా మొత్తము అప్పాలకి పట్టే విధంగా మనం సన్న మంట పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం అన్నమాట. దాన్ని అయిపోయినట్టేనా? దాని తర్వాత ఇంకా జస్ట్ వన్ లాస్ట్ స్టెప్ ఈజ్ వెయిటింగ్ అనమాట. బాగా దగ్గర పడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అప్పాల్లోకి బాగా వెళ్ళి తింటే మనకి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. స్ట్రాంగ్ ఫ్లేవరింగ్ మసాలాస్ మనం ఇక్కడ ఇందులో ఏది వేయలేదు. జస్ట్ టొమాటో, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మైల్డ్ ఫ్లేవరింగే, బట్ ఇట్ గివ్స్ అన్ ఎక్స్క్విజిట్ టేస్ట్ అనమాట. ఓకే, సో అది అయిన తర్వాత మనం ఏం చేస్తాం, లాస్ట్ తీసేదానికి ముందు వీల్ యూజ్ అవర్ కొబ్బరి పొడి. ఓకే, కొబ్బరి పొడి, ఇంకా లాస్ట్ ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి అయిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేస్తే మనం తీసి సర్వ్ చేసేసుకోవడమే. దీంతో పాటు సుజిత కావాలనుకుంటే ఉడికించిన గుగ్గిళ్ళు అంటారు కదా, శనగలు కానీ, కాబూలీ శనగలు కానీ, రాజ్మా కానీ, బొబ్బర్లు కానీ ఉడకబెట్టినవి దీంతో పాటు కూడా వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, అవి నానబెట్టి ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. కనిపిస్తుంది కదా సుజిత, మొత్తం మసాలా అంతా అప్పాలకి శుభ్రంగా పట్టేస్తుంది. జస్ట్ ఇంకా 1 or 2 minutesకి మొత్తం వాటికి ఫ్లేవర్ అయిపోతుంది అనమాట. చూస్తే కబాబుల్లాగాను లేకపోతే 65 లాగాను అనిపిస్తుంది. మళ్ళీ మూత పెడతారా? జస్ట్ ఒక్క నిమిషము
వీటితో పాటు అవి కూడా వేసుకుంటే వాటికి ఉండే స్టార్చీ టేస్ట్ దీంతో పాటు బాగా మ్యాచ్ అవుతుంది. సో యూ కెన్ ఎంజాయ్ ఎ లాట్ అనమాట. దీన్ని ఇలాగే మనం డైరెక్ట్గా తినచ్చు, లేదా దీన్ని ఇంకా ఫర్దర్గా చాప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి కూడా పైనుంచి మళ్ళీ పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పైనుంచి టమాటా ముక్కలు, సేవ్, క్రియేటివిటీకి ఎండ్ లేదనమాట. యూ కెన్ డూ దాట్ ఆల్సో. బట్ మనం ఈరోజు అలా చేయట్లేదు. మసాలా టేస్ట్ మిస్ అవుతుందేమో అవన్నీ వేసేస్తే మళ్ళీ. సో బాగా మసాలా అంతా పట్టేసింది. ఇప్పుడు మనం పైనుంచి దీని మీద వేసేస్తారా లేకపోతే నో గార్నిష్ కాదు. మరీ ఎక్కువ అక్కర్లేదు, కానీ అన్ని సైడ్స్ రోల్ అయితే మనం వేయించితే ఆల్ సైడ్స్ కొద్దిగా మనకు ఆ కోకోనట్ ఇది రావాలన్నమాట. ఓకే, వేసిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపేసేటట్టు ఫ్రై చేసుకుంటే అది కూడా మనం ముందు చూసిన అప్పాలకి ఇప్పుడు మసాలా వేసిన తర్వాత అప్పాలకి యూ కెన్ సీ లోడ్స్ ఆఫ్ వేరియేషన్ ఉంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. జస్ట్ ఒక్క 2 నిమిషాలు వేగనిద్దాము. వేగనిస్తే ఇట్ ఈస్ రెడీ అన్నమాట. కమ్మటి వాసన వస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక టేస్ట్ చేసి నేను చెప్పాలి మిగతా. అంతే, అదొక్కటే స్టెప్ మిగిలిందనమాట. వేడిగా ఘుమఘుమలాడుతూ మసాలా రాగి అప్పాలు రెడీ అయిపోయినాయి. ఇట్ కెన్ బి ఏ మెయిన్ కోర్స్, ఇట్ కెన్ బి ఏ స్నాక్, ఇట్ కెన్ బి ఏ సైడ్ డిష్. మీకు ఎలా నచ్చితే అలాగా తీసుకోవచ్చు. దీన్ని ఇలానే తీసుకోవచ్చు, లేదా దీన్ని ఇంకా ఫర్దర్గా చాప్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక వీటిని చాప్ చేశారనుకోండి, చాట్ మాదిరిగా మీరు దీంతో మొరమొరాలతో కలిపి తినచ్చు, లేదా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని పైనుంచి సేవ్ వేసుకొని తినచ్చు, ఎలా అయినా తినచ్చు. దీన్ని ఇలాగే కూడా తినచ్చు. సో దిస్ ఇస్ ఫర్ యూ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సో మసాలా రాగి అప్పాలు యమ్మీగా కనిపిస్తున్నాయి, మంచి స్మెల్ వచ్చేస్తుంది గుమగుమలాడుతూ. సో టేస్ట్ చేయాలని ఆతృతగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసేద్దాం. మసాలా రాగి అప్పాలకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు, ఆవాలు, నూనె, రాగి పిండి, బియ్యం పిండి, ఉప్పు, అల్లం ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, టమాటో సాస్, కొబ్బరి పొడి, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కారం పొడి. మసాలా రాగి అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2.5 స్పూన్లు రాగి పిండి, 1 స్పూన్ బియ్యం పిండి, తగినంత ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకుని, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తురిమిన అల్లం, క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, తగినంత కారం, జీలకర్ర, పెరుగు వేసుకుని కొంచెం నీళ్లను వేసుకుంటూ బ్యాటర్ ని కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి అప్పాలు వేసుకునే పాన్ పెట్టుకుని లైట్ గా నూనె రాసుకుని తయారు చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అప్పాల పాన్ లో వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇరువైపులా కాల్చుకోవాలి. అలా రెడీ అయిన అప్పాలను పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, జీలకర్ర, కారం, కొత్తిమీర వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకుని ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పాన్ లో వేసుకుని కొంచెం దగ్గర అయ్యేంత వరకు వేయించుకుంటూ కొంచెం టమాటో సాస్ని యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించిన మిశ్రమంలో ముందుగా వేయించుకున్న అప్పాలను వేసి కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న అప్పాలలో కొంచెం కొబ్బరి పొడిని వేసి మొత్తం కలుపుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే మసాలా రాగి అప్పాలు రెడీ. మసాలా రాగి అప్పాలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. యాజ్ యూజువల్ చాలా వేడివేడిగా ఉంది, జాగ్రత్తగా తిను.
చాలా టేస్టీగా ఉంది. అది రాగితో తయారు చేసాము, ఆరోగ్యానికి Interesting. మంచిది. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఏది తయారు చేసుకున్నా అది అమృతంతో సమానమే. ఎందుకంటే అందులో మీ అందరి ప్రేమ ఉంటుంది కాబట్టి దాన్ని అలాగా కొద్దిగా మిల్లెట్స్ని కూడా మీరు వాడుతూ చేస్తే కనుక ఇంకా టేస్ట్తో పాటు హెల్త్ కూడా వస్తుంది. మరి ముఖ్యంగా రక్తలేమితో బాధపడే వాళ్ళకి ఈ అప్పాలు చాలా 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 యూస్ఫుల్ అనమాట. వారంలో 1-2 సార్లు తప్పనిసరిగా చేసి పెట్టండి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను తినడం మీద కాన్సన్ట్రేషన్ చేశానని నేను తినేంత వరకు చెప్పాలని చెప్తున్నారా మీరు? లేదు, చాలా టేస్టీగా ఉంది. సో ఆ మసాలా దీనికి అంత ఫ్లేవర్ని తీసుకొచ్చిందని చెప్పాలి. అది రేపైతే నార్మల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. నార్మల్ చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మాత్రం ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. రియలీ అంత బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.